2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. రాజకీయ లబ్ధి కోసం భగవంతుడిని ఉపయోగించుకోవద్దని హితవు పలికారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసన మండలిలో వైసీపీ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో ఎవరు ఊహించుకోరు అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టసభలను కూడా రాజకీయ దురుద్దేశంతో భయం భక్తి లేకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశం కోసం, రాజకీయ లబ్ధి కోసం శాసన మండలిని ఒక వేదికగా తయారు చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. భారతదేశ చరిత్రలో చట్టసభల్లో ఈ విధంగా ఎవరూ చేయలేరని, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడాన్ని ముక్తఖండంతో అందరూ ఖండించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, సమాజంలో ఒక చీలిక తెచ్చే విధంగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మనం అందరం ఖండించాలన్నారు మంత్రి మనోహర్. నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో మనం ఎవరం కూడా ఊహించబోం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకునే విధంగా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఒక చక్కటి వేదికగా చట్టసభలు ఉపయోగపడతాయి. కానీ చట్టసభలను కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో, భక్తి లేదు, భయం లేదు, అన్నిటికన్నా ప్రజాస్వామ్యం పైనే నమ్మకం లేదు. ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, ప్రజల మనోభావాలను ఏ విధంగా గౌరవించుకోవాలి, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి, ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా అందరినీ సమానంగా చూడాలనేది మన రాజ్యాంగంలో మనకిచ్చిన ఒక స్ఫూర్తి. కానీ కేవలం రాజకీయ దురుద్దేశం కోసం, రాజకీయ లబ్ధి కోసం శాసన మండలిలో నిన్న ఒక వేదికగా తయారు చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇది పద్ధతి కాదు. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో గౌరవం పెంచే విధంగా వీళ్ళు వ్యవహరించలేదు. జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం కూడా నిన్నటి నుంచి ఇదే ఆవేదనతోటి ప్రతి ప్రాంతంలో మాకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వస్తున్న వారి మనోభావాల్ని మేము అర్థం చేసుకుని, ఇది చాలా తప్పు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ కూడా జరగలేదు భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు. చట్టసభలో ఎక్కడ కూడా ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవుడిని కూడా మీరు రాజకీయాల్లో లాగడం నిజంగా అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం లేదు. అటువంటి వేదికల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో వారికి అందించాల్సిన అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము చేస్తున్న వివిధ కార్యక్రమాలని మీరు ప్రశ్నించండి, ప్రజలకు ఇంకా మేలు జరిగే విధంగా మీరు ఉపయోగపడండి. అంతేగాని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి, ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం దయచేసి భగవంతుడిని ఉపయోగించుకోవద్దు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా నేను కోరుతున్నాను, ఈ విధంగా మీ నాయకుడికి ఏదో ఒక ఆలోచనతోటి ఆయన ఇచ్చిన ఆదేశాలని మీరు ఈ విధంగా పాటించుకుంటూ వెళ్తే ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలుసు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో మనందరం కూడా ప్రతి ఒక్కరిని, ప్రత్యేకంగా మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిని, సమాజంలో అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అనేది మన అందరిలో ఉన్న భావన.
దాన్ని చులకం చేసే విధంగా, భగవంతుడిని ఉపయోగించే విధంగా ఆయన ఆదేశాన్ని మీరు ఆ విధంగా పాటించడం అనేది 100% అది పొరపాటు. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా బేషరతుగా క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.